హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఏఏబి 20 సిరీస్లో ఎలాంటి బేరాక్స్ మనం ఎగ్జామ్కి కొనాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. టాపిక్ మనం చూసుకుంటే ఏబి ఎగ్జామ్కి బుక్స్ అనేది అలో చేస్తారు ఫ్రెండ్స్. బేరాక్స్ అనేవి మనం బేరాక్స్లో చూసి ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ చాలా ఉంటాయి కాబట్టి మనము ఆ బేరాక్స్ హెల్ప్తో మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ బుక్ మెథడ్ అంటారు. సో కాబట్టి మనము ఎలాంటి బేరాక్స్ ఎగ్జామ్ తీసుకెళ్ళాలి అని ఉంటే ఇక్కడ సపరేట్గా స్టూడెంట్ వర్షన్ అనేసి ఉంటుంది ఫ్రెండ్స్. స్టూడెంట్ ఎడిషన్ అనేసి మనకి అలాంటి బుక్స్ మాత్రమే కొనుక్కోవాలి. వితౌట్ నోట్స్ ఉన్న బుక్స్ మాత్రమే కొనాలి ఫ్రెండ్స్. విత్ నోట్స్ ఉన్న బుక్ మనకు అలో చేయరనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం బుక్స్ తీసుకెళ్ళిన తర్వాత ఎగ్జామ్ సెంటర్లో ప్రతి బుక్ పైన మనకి వితౌట్ నోట్స్ బేరాక్ అని ఉన్న మాత్రమే అలో చేస్తారు ఫ్రెండ్స్. ప్రతి బుక్ వాళ్ళు చెక్ చేస్తారు. మనం అనుకోవచ్చు వాళ్ళు ఏమి చెక్ చేయరు అనేసి. అలా ఏం కాదు ఫ్రెండ్స్. కొంతమంది అలానే బేరాక్స్ బుక్స్ తెచ్చుకోకుండా పేపర్స్ తెచ్చుకుంటారు అనమాట, ప్రింటెడ్ పేపర్స్. అవి కూడా అలౌ చేయరు ఫ్రెండ్స్. వాళ్ళు ఓన్లీ వితౌట్ నోట్స్ ఉన్న బేరాక్ బుక్స్ మాత్రమే వాళ్ళు అలౌ చేస్తారనమాట. అలానే మీరు బేరాక్స్ బుక్లో వచ్చేసి ఏమీ రాసి ఉండద్దు ఫ్రెండ్స్. అంటే కొంతమంది అండర్లైన్స్ చేయడం, రాసి ఉండడం, సెక్షన్స్ ఏమైనా అలాంటి రాసి ఉంటే కన్నా బుక్లో మనం పెన్తో ఆర్ పెన్సిల్తో అవి కూడా అలౌ చేయరనమాట. ఆ బుక్ ఒకటి పక్కన తీసి పెట్టేస్తారు. మీరు ఇప్పుడు బుక్స్ అన్ని తీసుకెళ్తారు ఫ్రెండ్స్. 20 ఆర్ 22 బుక్స్ ఉంటాయి కదా. ఆ బుక్స్ అన్ని తీసుకెళ్ళిన దాంట్లో ఏవైతే మీరు అలా రాసి ఉండడం కానీ ఏమైనా చేసి ఉంటే కానీ ఆ బుక్ పక్కన పెట్టేస్తారు. మీకు ఎగ్జామ్కి అలౌ చేయరనమాట. అప్పుడు మీరు ఆ బేరాక్ నుంచి ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ చేయలేరనమాట, కష్టమవుతుంది. సో ఏమి రాసి ఉండడం కానీ అలాంటి ఏం చేయొద్దండి. అలానే మనకు వితౌట్ నోట్స్ ఉన్న బుక్స్ మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రొఫెషనల్స్ బేరాక్ వితౌట్ నోట్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ అమెండెడ్ బై ద కాన్స్టిట్యూషన్ 106th అమెండ్మెంట్ యాక్ట్ 2003. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే బేరాక్ వితౌట్ నోట్స్ అని ఉంది. కంపల్సరిగా బేరాక్ వితౌట్ నోట్స్ అని ఉన్నవి మాత్రమే తీసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఏ ఎడిషన్ అయినా తీసుకోండి, యూనివర్సల్ కానీ ప్రొఫెషనల్ కానీ ఏదైనా తీసుకుని మీరు అది సంబంధం లేదు. కానీ బేరాక్ వితౌట్ నోట్స్ అని మాత్రం కంపల్సరిగా ఉండాలన్నమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మనం కింద చూసుకుంటే మళ్ళీ స్పెషల్ ఎడిషన్ ఫర్ స్టూడెంట్స్ అపీరింగ్ ఫ్రమ్ ద ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఏబి ఎగ్జామ్ కండక్టెడ్ బై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బీసీఐ. ఇక్కడ మనం చూసుకుంటే ఇలా ఉండాలి ఫ్రెండ్స్. ఇది స్టూడెంట్ ఎడిషన్ అనమాట. అంటే స్పెషల్గా మనం ఏబి ఎగ్జామ్కి ఎవరైతే అపేర్ అవుతున్నారో వాళ్ళకి యూస్ఫుల్గా ఉండేటట్టు ఈ ఎడిషన్ బుక్స్ అనేది ప్రిపేర్ చేసి ఉంటారు ఫ్రెండ్స్. ఇది వితౌట్ నోట్స్ ఉంటుంది అనమాట. వితౌట్ నోట్స్ ఉన్నవి మాత్రం మనం తీసుకోవాలి. విత్ నోట్స్ ఉన్నవి అలో చేయరనమాట. అవి విత్ నోట్స్ ఉన్నవి ఎలా ఉంటాయో కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ ప్రొఫెషనల్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అమెండెడ్ బై ద కాన్స్టిట్యూషన్ 106th అమెండ్మెంట్ యాక్ట్ 2003. ఇక్కడ చూసుకుంటే మనకి కింద బేరాక్ విత్ షార్ట్ నోట్స్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ బేరాక్ విత్ షార్ట్ నోట్స్ అని ఉంటాయి కదా. ఇక్కడ షార్ట్ నోట్స్ అనేది కింద మనకి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ షార్ట్ నోట్స్ ఉన్న బుక్స్ మనకి అలౌ చేయరనమాట. నేను ఫస్ట్ చూపించినట్టు ఇక్కడ బేరాక్స్ వితౌట్ నోట్స్ అని ఉంటే మాత్రమే అలౌ చేస్తారు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ స్పెషల్ ఎడిషన్ ఫర్ స్టూడెంట్స్ అపేరింగ్ ఫర్ ఏబి ఈ నోట్ అనేది మీరు కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. వితౌట్ నోట్స్ ఉన్న బుక్స్ మాత్రమే తీసుకెళ్ళండి. వితౌట్ నోట్స్ లేకోకుండా మీరు విత్ నోట్స్ ఉన్న బుక్స్ తీసుకెళ్ళినా మీకు పంపిరు. అక్కడ వేస్ట్, మీరు మోసుకొని వెళ్ళి కూడా వేస్ట్. వాళ్ళన్నీ బయట పంపిట్టి మిమ్మల్ని ఓన్లీ వితౌట్ బుక్స్ ఎగ్జామ్ పంపిస్తారనమాట. ఇక్కడ మనకి ఓపెన్ బుక్ అని ఆల్రెడీ చెప్పారు కాబట్టి మనం ఆ ఫెసిలిటీని మనం యూస్ చేసుకుంటే చాలా బెటర్ ఫ్రెండ్స్. సో వితౌట్ నోట్స్ ఉన్న బుక్స్ మీరు కొనండి. అలానే ఇంకొక సజెషన్ ఏంటంటే ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అన్నిట్లో సేల్ ఉంది ఫ్రెండ్స్. సేల్లో మనకి బుక్స్ ప్రైస్ అనేది కూడా తగ్గచ్చు. సో మీరు ఇంకెవరైనా కొనుక్కుంటే మాత్రం కంపల్సరీ ఇప్పుడు సేల్లో మీరు కొనేయచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఎగ్జామ్ ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్లో కానీ ఉండొచ్చు ఎగ్జామ్ కాబట్టి ఈ మంత్ ఎండ్కి కూడా నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు ఫ్రెండ్స్. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట. సో మీరు బుక్స్ కొనుక్కొని ఉంటే చాలా బెటర్. అలానే విత్ బుక్స్ మీరు బేరాక్స్ ముందర పెట్టుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అవుతే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఈ క్వశ్చన్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు బేరాక్స్ ముందర పెట్టుకొని చేశారంటే కదా మీకు బుక్ అలవాటు అవుతుంది అనమాట. ఎగ్జామ్లో డైరెక్ట్ బుక్ తీసినారంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఇప్పటి నుంచి మీరు బుక్ ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది, ఈజీగా ఆన్సర్ చేయగలరు అనమాట. ఆల్రెడీ మీకు అలవాటు అవుతుంది కాబట్టి 2-3 టైమ్స్ చేస్తే. మళ్ళీ ఇంకోటి ఇంపార్టెంట్ అంటే కంపల్సరీ మీ బుక్స్ కొని తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. కొన్ని క్వశ్చన్సే కదా ఉంటాయి బేరాక్ నుంచి చేసేవి, 20-30 క్వశ్చన్సే కదా ఉంటాయి సంథింగ్ అలా అనుకుంటారు. కానీ మనకి ఎన్ని క్వశ్చన్స్ అయినా రావచ్చు ఫ్రెండ్స్. డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయంటే మీకు చాలా బెటర్ కదా. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే మీరు ఆన్సర్ చేయొచ్చు. అయినా ఇప్పుడు సపోజ్ కొందరు అనుకుంటారు 30 క్వశ్చన్స్ రావచ్చు, 25 క్వశ్చన్స్ రావచ్చు. 25-30 వచ్చినా కూడా మనకి పాస్ మార్క్ 40-45% అంటే 45 మార్క్స్లో మనకి ఆల్రెడీ 30-35 మార్క్స్ వచ్చేసినాయంటే ఇంకా మనం స్కోర్ చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు ఈజీగా పాస్ అయిపోతారు కదా. సో కంపల్సరీ బేరాక్స్ అనేవి తీసుకెళ్ళండి. అందరూ బేరాక్స్ కొనుక్కోండి. ఇప్పుడు కంపల్సరీ బేరాక్స్ కొని బేరాక్స్ ఎగ్జామ్కి మీరు వితౌట్ నోట్స్ ఉన్న బేరాక్స్ కొని తీసుకెళ్ళండి. మీరు ఎగ్జామ్ ఈజీగా రాయగలుగుతారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. బేరాక్స్ వితౌట్ నోట్స్ ఉన్నవి మాత్రమే తీసుకెళ్ళాలి. అందరూ కంపల్సరీ బేరాక్స్ తీసుకెళ్ళండి. చాలా యూస్ఫుల్ అవుతుంది ఎగ్జామ్ రాయడానికి.
ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని, ఆల్ అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే. ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడగలుగుతారనమాట. అలానే వీడియోని లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఏబీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.